వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పీఏసీ సమావేశం రసాభాసగా మారింది. పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై బాన్సువాడ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు తీవ్ర ఆందోళనకు దిగారు. సమావేశ మందిర గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోచారం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోచారం వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తూ తనపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ పట్టుపట్టారు. సమావేశ ప్రాంగణం వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ పెద్దలు స్పందించి ఈ వివాదంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. పార్టీ సలహాదారుగా వ్యవహారం చేస్తూ మరి మొన్న మీకు అందరికీ తెలుసు మరి నేను అభివృద్ధి కొరకు వచ్చిన పాతగున్న సీఎం కేసీఆర్ గారే నయం ఉండే అని చెప్పేసి పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల మాకందరికీ మనస్తాపం కలిగి మరి మా బాధను అందరినీ వ్యక్తం చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మరి పోచారం గారు పార్టీలోకి కాంగ్రెస్ పార్టీని బతికిద్దామని వచ్చిండా మరి బొందగడతానికి వచ్చిండా అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మరి పోచారం గారు అలా వ్యాఖ్యలు చేయడం మాకు అందరికి బాధ కలిగించింది. దానిపై మరి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అడగడానికి ఇక్కడికి వచ్చినాం. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మేము వచ్చినాం. 2017లో టీడీపీ అధికారం